ప్రస్తుత రాజకీయాల్లో నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం కొన్ని విషయాల్లోనైనా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా అప్రిసియేట్ చేయాలి. తను మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఎక్కడే కూడా గాలి మాట ఉండదు, అనవసరమైన మాట ఉండదు, ఊహాజనితమైనటువంటి ఆరోపణలు ఉండవు, అసభ్యకరమైన పదాలు ఉండవు, అసహ్యకరమైనటువంటి సెంటెన్స్లు ఉండవు, ఏముండవు. పైపెచ్చు ప్రతిదీ కూడా అథెంటికేటెడ్ ఆధారాలు చూపెట్టుకొని, అథెంటికేటెడ్ ఆధారాలు ప్రతిదానికి. చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ఏమన్నారు, ఎన్నికల తర్వాత ఏమన్నారు. ఇప్పుడు ఉచిత బస్సు ఇవ్వాలంటే ఎంత అవసరం, అంత ఈజీ పథకాన్ని ఎందుకు అమలు చేయట్లేదు. గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలంటే సంవత్సరానికి ఎంత కేటాయించాలి, వీళ్ళు ఎంత కేటాయించారు. అసలు ఈ రాష్ట్రంలో ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే మహిళలు ఎంతమంది ఉన్నారు, ఎంత ఖర్చు అవుతుంది. మొత్తం అన్నీ ఎలక్షన్ కమిషన్ డేటా, సెంట్రల్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళ డేటా, అది అన్ని రకాల డేటా తీసుకొని దగ్గర అదిగో అది డిస్ప్లే చేయబ్బా, ఆ డేటా ఇది, దాని మీద విమర్శ, ఇది చేయబ్బా, ఇది దీని మీద విమర్శ. ప్రజలను ఎందుకు మోసం చేశారో మీరు అంటారు. ఆయన ఎన్నికలకు ముందు నేను ఏం చేయగలుగుతానో అది చెప్పా, నీలాగా అబద్ధాలు చెప్పిందంటే ఇంకెక్కువ చెప్పేవాళ్ళని. కానీ మాకు అది కాదు, అట్లా చేయకూడదు కదా, మీరు ఎందుకు మోసం చేస్తున్నారు అని చెప్పి ఆడేమి పెన్ను ఒక కట్టె పట్టుకొని అబద్ధాలు ఏమైనా ప్రచారం చేయట్లే, అన్నీ డిస్ప్లేనే. మనం చాలాసార్లు చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులు ఎవరైనా, తన మీద విషం చెమ్మే వాళ్ళు ఎవరైనా, తనను ద్వేషించే వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశానికి పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇవ్వమని చెప్పండి. అదిగో జగన్ చెప్పింది అబద్ధం, ఇది నిజమని చెప్పి చెప్పమనండి. గాలి మాటలు కాదు. ఎవడ సాయంత్రం అయితే ఆ స్క్రిప్ట్ రైటర్లు, జూనియర్ ఆర్టిస్టులు వచ్చి ఆ కోట్లు వేసుకొని వాళ్ళకి ఏదో పావాలకు 5 పైసలకు తేడా తెలియదు, ఏదో 5 నయా పైసాకు పనికిరాని వాళ్ళందరూ కట్టుకొని జర్నలిజం అని చెప్పి అటువంటి సొల్లు కాదు, అటువంటి సొల్లుగాలతో పిచ్చి పిచ్చి కూతలు కాదు. క్లీన్గా, క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఎదుగో ఇది అబద్ధం, ఇది నిజం. జగన్ గారు ఎట్లయితే చూపించారో అదే విధంగానే వీళ్ళు చూపించాలి. జగన్ ప్రసంగాన్ని చూపించాలి. అది ఈ పాయింట్ తప్పు, ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది నిజం అని ఆధారాలు, సొల్లు కాదు, ఆధారాలతో. నెవర్ మనం చూడలేము. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప ఇంత క్లియర్గా సొల్లు లేకుండా, సోది లేకుండా, అబద్ధాలు లేకుండా, ఊహాజనితమైనటువంటి వ్యాఖ్యలు లేకుండా, అసందర్భమైన ప్రేలాపనలు లేకుండా ప్రస్తుత రాజకీయాల్లో ఇంత క్లియర్గా, ఇంత నీట్గా, ఇంత ఆధారాలతో మాట్లాడగలిగే నాయకులను నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి ఈ విషయంలో మాత్రం ఎంతో గొప్ప.